ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి జోన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? పనస ఇడ్లీ, జాక్ ఫ్రూట్ ఇడ్లీ అన్నమాట. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అలాగే ఇది తమిళనాడు అండ్ కేరళకి ఫేమస్ ఫుడ్ అన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒక డజన్ పనస తొనలు, అంటే జాక్ ఫ్రూట్కి ఇలా లోపల సీడ్స్ అన్నీ తీసేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఆర్ ఇడ్లీ నూక ఏదైనా అనొచ్చు, మనం ఇడ్లీస్లో యూస్ చేసే నూక ఇది. అండ్ ఇదైతే ఒక కప్పు బెల్లం, ఒక అరకప్పు దాకా కొబ్బరి తురుము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వని తీసుకొని వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసి తర్వాత మూడోసారి కాస్త వాటర్ వేసి నానపెట్టుకొని ఉంచుకోవాలి మన ప్రాసెస్ అయ్యే లోపల. జనరల్గా కేరళ తమిళనాడు సైడ్ అయితే రైస్ యూస్ చేస్తారు, బట్ మనం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వని యూస్ చేస్తున్నాను. ముందుగా పనసతొనల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అవి వేసుకున్న తర్వాత కాస్త కచ్చా వచ్చాగా కాస్త బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, అలాగే ఒక 5-6 జీడిపప్పులు వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఈ పేస్ట్లో మనం నానబెట్టుకున్న నూక ఉంది కదా, వాటర్ మొత్తం గట్టిగా స్క్వీజ్ చేసేసి ఆ నూకని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే 1/2 కప్ దాకా కోకోనట్ని వేస్తున్నాను, అంటే కొబ్బరి తురుము అరకప్పు వేసుకున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటే ఫుల్ కప్పే యాడ్ చేసుకోవచ్చు. అండ్ రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని, ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ మీకు ఐడియా ఉంది కదా, సో ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దానిని బాగా కలుపుకోవాలి ఇడ్లీ రుబ్బులా. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నట్టయితే బ్యాటర్ అనేది చక్కగా ఇడ్లీ బ్యాటర్లా వస్తుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇడ్లీ రేకుల్ని తీసుకొని అందులో కొంచెం నూనె కానీ లేదు అంటే నెయ్యి కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలన్నమాట. అందులో కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసుకొని కొంచెం వేసుకోవాలి. మరీ కంప్లీట్ ఎక్కువ వేసుకోవద్దు, బికాస్ ఇది స్వీట్ రెసిపీ కాబట్టి మరీ లావుగా ఉంటే బాగోదు. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసే స్వీట్ తమిళనాడు అండ్ కేరళ సైడ్ బాగా ఫేమస్ అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే రవ్వకి బదులు, అదే ఇడ్లీ నూకకి బదులు సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుని దాన్ని ఒక 5 hours నానపెట్టి దాన్ని పేస్ట్ చేసి మిగతా నేను చూపించిన ప్రాసెస్ అంతా చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ చూసారు కదా, ఇలా నేను ఒక 3 రేకుల్లో ఇడ్లీని పెట్టేసుకున్నాను. అండ్ ఇడ్లీ స్టాండ్లో కింద రేకును ఎంటీగా ఉంచేసి నేను పెడతానమాట ఎప్పుడు ఇడ్లీ పెట్టినా. బికాస్ కింద రేకులో ఇడ్లీ వాటర్ ఫ్లో అయిపోయి కింద రేకుల్లో ఇడ్లీ తడిగా ఉంటాయని ఒక రేకు వదిలేసి మిగతా వాటిల్లో పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డిష్ అనేది ఎక్కువగా మనకి కేరళ అండ్ తమిళనాడు సైడ్ యూస్ చేస్తారని. వాళ్ళైతే బియ్యం యూస్ చేస్తారండి. సో బియ్యంతో చేసినట్టయితే సాఫ్ట్గా వస్తాయి, అంటే స్పాంజీగా వస్తాయి. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ నూక ఎంత తీసుకున్నానో అంతే క్వాంటిటీ రైస్ తీసుకుని మిగతా ప్రాసెస్ అంతా సేమే అనమాట. కొబ్బరి ఇందులో అనేది అడిషనల్ టేస్ట్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు కాస్త ఇడ్లీ పాత్రలో కాస్త వాటర్ వేసుకుని నేను విజిల్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కొంచెం విజిల్ వచ్చాక మళ్ళీ సిమ్లోకి మార్చేసుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే టోటల్గా 10 minutes కంప్లీట్ అయిపోయింది. సో కుక్ అయిందా లేదా అనేది ఒక ఫోర్క్ తీసుకొని కొంచెం ఇలా పెట్టి చూసినట్టయితే, చూసారు కదా, ఏ విధంగా అంటుకోకపోయినట్టయితే కుక్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఒక 2 minutes తర్వాత దీన్ని కొంచెం తీసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. గీ కిందని కొంచెం గ్రీస్ చేసాం కదా, అందుకని చెప్పి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడడానికి ఇడ్లీలో ఉంది కదా,
బట్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక పక్క నుంచి గీ వాసన, అలాగే కొబ్బరి, పనస అన్నీ వేసాం కదా, సో యూనిక్ టేస్ట్లో యూనిక్ ఫ్లేవర్ అనమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. దీని మీద కాస్త జీడిపప్పు అలాగే కాస్త గీ వేసి గార్నిష్ చేసుకుని తింటే అబ్బా అదిరిపోయిందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.